ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లో మనకి హైట్, వెయిట్, చెస్ట్ అనేది మెజర్‌మెంట్స్ చేస్తారు. ప్లస్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో మనకేంటంటే రన్నింగ్ అనేది టెస్ట్ ఉంటుంది. ఓకేనా? దాని గురించి ఇప్పుడు డీటెయిల్‌గా మనం చూద్దాం. తర్వాత మనం ఎవరైతే పీఎస్టీ, పీఈటీ అండ్ కంప్యూటర్ ఎగ్జామ్‌లు అన్నిట్లో కూడా క్వాలిఫై అయితారో లాస్ట్ మన స్టేజ్ ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్‌గా. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మార్చ్‌లో నుంచి ఫిబ్రవరి వరకు 2024లో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఈ ఎగ్జామ్‌కి పే లెవెల్ అనేది థర్డ్ లెవెల్ పే అనేదనమాట. ఇందులో 21,700 స్టార్టింగ్ బేసిక్ సాలరీ ఉంటుంది. ప్లస్ ఇందులో అలవెన్స్, ఎక్స్‌ట్రా అలవెన్స్‌తో పాటు ఈ 21,700 అనేది బేసిక్ సాలరీ అనమాట. ఓకేనా? టీఏ, డీఏ అన్నీ కూడా దొరుకుతాయి. హెచ్ఆర్ఏ, రేషన్ మనీ, అలవెన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? 69,000 వరకు దొరికే అవకాశం ఉంటుంది. అదే ర్యాంక్‌లో ఉన్నట్లయితే. మీరు ఇందులో వచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా ఇచ్చుకొని మీరు హైయర్ స్టేజ్‌కి వెళ్ళొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఒక స్టేజ్ అనేది మనకు దొరికేటట్టుగా మనం ప్రయత్నించాం అనుకోండి. ఇందులోకి వచ్చిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మళ్ళీ మన లెవెల్ పెంచుకోవాలనుకుంటే కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ ఇలా మనం ప్రతి దానికి కూడా ఎగ్జామ్ రాయొచ్చనమాట. మన ఇంట్రెస్ట్‌ని బట్టే. ఓకేనా? సైన్స్ గ్రూప్ ఉన్నట్లయితే మనకు చాలా బెనిఫిట్. సైన్స్ గ్రూప్ ఉన్న స్టూడెంట్స్ అయితే సిగ్నల్ డిపార్ట్మెంట్‌లో వచ్చేయొచ్చు. జీడీ నుండి సిగ్నల్‌లో చాలా బెటర్‌గా ఉంటుంది. ఓకేనా? ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అనమాట. 80 క్వెషన్స్ ఉంటాయి. ప్రతి క్వెషన్ కూడా 2 మార్క్స్‌ని క్యారీ చేస్తుంది. ఆ విధంగా మనకు 160 మార్క్స్‌కి టోటల్ ఎగ్జామ్ అనేదనమాట మనకి. ఓకేనా? ఈ టైమ్ డ్యూరేషన్ అనేది 60 మినిట్ ఉంటుంది. ఇందులో మనం చూసినట్లయితే పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. 20 క్వెషన్స్ ఉంటాయి 40 మార్క్స్‌కి. ఇందులో పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ ఉంటది. 20 క్వెషన్స్ ఉంటాయి 40 మార్క్స్‌కి. అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది పార్ట్ సిలో 20 క్వెషన్స్ ఉంటాయి 40 మార్క్స్‌కి. పార్ట్ డీలో ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసిన బట్టి లాంగ్వేజ్‌ని బట్టి మనకు 20 క్వెషన్స్ ఉంటాయి. అది కూడా 40 మార్క్స్‌కి ఉంటుంది. టోటల్ 80 క్వెషన్స్ 160 మార్క్స్‌కి మనకు ఎగ్జామ్ అనమాట. 1 అవర్ ఎగ్జామ్ ఫ్రెండ్. ఓకేనా? అండ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయిన వాళ్ళు టైమ్ మేనేజ్‌మెంట్ కూడా చూసుకోండి. ఓకేనా? టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ టైం ఉంటుంది కాబట్టి అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మోర్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఎక్కువగా మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ గట్టా ప్రిపేర్ అవ్వండి. ప్లస్ ఏంటంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇదేంటంటే ఎస్ఎస్‌సి అనేది ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది. ఓకేనా? ఇదన్నీ కూడా ఎస్ఎస్‌సి జీడీలో ఇప్పుడు కానిస్టేబుల్ జీడీ ఇవన్నీ కూడా ఏంటంటే సీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ పారామిలిటరీ అండర్‌లో వస్తాయన్నమాట. ఓకేనా? ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది మనకు చూసుకుంటుంది. మనం ఎంహెచ్ఏ అంటారన్నమాట దీన్ని. ఓకేనా? అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ త్రూగా మీరు అందరూ కూడా అప్లై చేసే ఉంటారు ఆల్రెడీ. ఇది అప్లై చేసేసిన తర్వాతన మనం ఇది రీసెంట్ అప్డేట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చెప్పాను కదా! అంతకుముందంటే మనకు ఓన్లీ హిందీలో గానీ, ఇంగ్లీష్‌లో గానీ ఎగ్జామ్ ఉండేది. హిందీ, ఇంగ్లీషే ఉండేది. తర్వాత మనకేంటంటే అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పుడు 13 రీజనల్ లాంగ్వేజెస్‌లో అవుతుంది. అసమీసు, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి అండ్ మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ ఇందులో కూడా ఉన్నాయన్నమాట. మన రీజనల్ లాంగ్వేజెస్‌లో ఉన్నాయి కాబట్టి, మనకి క్వెషన్ ఈజీగా అర్థం చేసుకోవడానికి బావుంటుంది కాబట్టి, మనం కొంచెం ఎక్కువగా మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంగ్లీష్‌లో మనం అర్థం చేసుకొని, మళ్ళీ దాన్ని మన లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసుకొని మనం చేసేటప్పటికి చాలా టైం అయిపోతుంది కదా! ఈ విధంగా చూసుకున్నట్లయితే టైమ్ సేవింగ్ అవుతదనమాట. ఓకేనా? మన లాంగ్వేజ్‌లో ఉంటుంది కాబట్టి వేగంగా క్వెషన్ అనేది అండర్‌స్టాండ్ అవుతుంది. మనం వేగంగా దానికి ఆన్సర్ చేయగలుగుతాం. మీరు మోస్ట్ ఆఫ్ టైమ్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఎక్కువగా బిట్స్ గట్టా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా ఐడియా వచ్చేస్తది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం ప్రాక్టీస్ కూడా అవసరం. కంప్యూటర్‌లో కూడా మీరు ఒక్కోసారి ప్రాక్టీస్ చేస్తా ఉండండి. ఓకేనా? ఎగ్జామ్‌కి క్వాలిఫై అయిన తర్వాత మనకేంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పీఎస్టీ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈడీ అనే వాటికి వాళ్ళు పిలుస్తారు. తర్వాత మెడికల్ కూడా ఉంటుంది. మెడికల్‌లో ఏంటంటే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటారు డిఎంఈ. రివ్యూ మెడికల్ అంటే ఆర్ఎంఈ అంటారు. ఇప్పుడు మెడికల్ మన ఎగ్జామినేషన్ ఇప్పుడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఎస్టీ మనం పాస్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ అనేది మనకి పిలుస్తారు.
అందులో మెడికల్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఏమన్నా మనకి వాళ్ళు ఆహ్, ఏవైనా డౌట్స్ వచ్చాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సైట్‌లో కానివ్వండి, లేదంటే ఇంకేదైనా బోన్ ఎక్కడైనా బెండ్ అనిపించడం గానీ, లేదంటే చిన్న చిన్న ఎప్పుడైనా సీజర్ ఆపరేషన్స్ గట్టా మనకేమైనా అయ్యుంటాయి బాడీలో. టాటూస్ గట్టా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి రీమెడికల్ అనేది ఇస్తుంటారనమాట. రీమెడికల్ ఇచ్చేసి మనకి టైమ్‌ని ఇస్తారు. ఆ టైంలో మళ్ళీ మనల్ని క్లియర్ చేసుకొని రమ్మంటారనమాట. మళ్ళీ డాక్టర్ సర్టిఫికేట్, గవర్నమెంట్ డాక్టర్ సైన్ అవన్నీ కూడా తీసుకొని వెళ్లి మళ్ళీ మనం దాన్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే వెంటనే మనకి అక్కడ క్లియర్ చేసేస్తుంటారు. ఒక 1 వీక్ ఇలా టైమ్ ఇస్తారు. కొన్ని కొన్ని మెడికల్ సెంటర్ బట్టి డిపెండ్ అయితాయి. వెంటనే కూడా వాళ్ళేంటంటే డిసైడ్ చేసేసి మనకి రిలిగేట్ చేయడం గట్టా చేస్తారు. అంటే డైరెక్ట్‌గా రిజెక్ట్ చేసేస్తారు మనల్ని. ఓకేనా? క్వాలిఫై చేయడం, రిజెక్ట్ చేయడం వెంటనే చేసేస్తున్నారు. డిస్‌క్వాలిఫై చేయడం. క్వాలిఫై, డిస్‌క్వాలిఫైడ్ కూడా. సరేనా? రీమెడికల్‌లో జరిగేటప్పుడు ఏం టెన్షన్ పడాల్సిన లేదు. మీరు కొంచెం ఫ్రెండ్స్ ఇక్కడ క్వెషన్స్ విషయానికొచ్చినట్లయితే మనకు టోటలు చూసాం కదా! 80 క్వెషన్స్ ఉంటాయి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట అది. ఓకేనా? ఇందులో ఇప్పుడు నెగెటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నెగెటివ్ మార్క్స్. ఇందులో 1/2 అనేది మనకి నెగెటివ్ మార్క్స్ అనేది ఉన్నాయి. అంటే 2 క్వెషన్స్ గాని రాంగ్ చేసినట్లయితే 1 మార్క్ మనకు కట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అది కొంచెం చూసుకోండి. నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు కాన్ఫిడెంట్‌గా ఉన్న క్వెషన్స్‌కి మాత్రం ఆన్సర్ చేయండి. ఓకేనా? అంటే 10థ్ లెవెల్ ఎగ్జామ్ అనమాట ఇది. కానిస్టేబుల్ జీడీ అనేది 10థ్ లెవెల్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా? మనకి 10థ్ లెవెల్‌లో ఉండేటువంటి సిలబస్ అంతా కూడా బాగా మనం క్లియర్ చేసినట్లయితే మాక్సిమం ఎగ్జామ్‌కి మనం క్వాలిఫై అయ్యే అవకాశాలుంటాయి. సిలబస్ విషయానికి మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది ఉంటుంది. ఇందులో మనకేంటంటే ఎక్కువగా మీరు మోస్ట్‌లీ చూసుకోవాల్సిందేంటంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటాయి కదా! వీటి గురించి ఎక్కువగా చూడండి వాటిలో. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్‌లో మనకేంటంటే ఎక్కువగా క్వెషన్స్ అడిగే అవకాశాలుంటాయి. ఈ రీజనింగ్ గట్టా కూడా మనం కొంచెం లాజికల్‌గా ఆలోచించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎలిమినేషన్ మెథడ్ కూడా మనం చేసినట్టయితే కొంతవరకు మనకి ఇక్కడ క్వెషన్స్ అనేవి ఆన్సర్ చేయగలుగుతాం. ఫ్రెండ్స్ ప్రతీది కూడా ఎగ్జామ్‌లో మీకు ఉన్నట్లయితే అందులో 30% సింపుల్‌గా ఉండే క్వెషన్స్ ఇస్తారు. 30% కొంచెం క్రిటికల్‌గా ఉన్నవి, 30% ఏమో మీడియంగా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే క్రిటికల్ ఉన్న వాటిని కొంచెం టైమ్ స్కిప్ చేసుకోండి. టైమ్ ఉన్నప్పుడు వాటికి ఆన్సర్ చేయండి. లేదంటే నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి కదా! మళ్ళీ మనకి స్కోర్ అనేది తగ్గిపోతుంది. అది చూసుకొని ఆన్సర్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీకు కాన్ఫిడెంట్ ఉన్న వాటిని మాత్రం ఆన్సర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? జనరల్ అవేర్‌నెస్ అంటే ఏంటంటే మన చుట్టూ ఎన్విరాన్మెంట్‌లో మనకి ఏంటంటే నాలెడ్జ్ ఉంది. మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్‌లో మనకి నాలెడ్జ్ ఉంది. ఎంతవరకు మనం అవేర్‌నెస్‌తో ఉన్నాం అనే వాటి గురించి వాళ్ళు టెస్ట్ చేయాలనుకుంటారు. మాక్సిమం మనకేంటంటే జియోగ్రఫీ, హిస్టరీ వీటిపైన ఎక్కువగా చూపిస్తారు. అదే మనకి హిస్టరీ, సివిక్స్ అంటాం కదా! హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, బయాలజీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. జనరల్ సైన్స్ విషయాల్లో కూడా కొన్ని కొన్ని క్వెషన్స్ అడిగేస్తుంటారు. సైంటిఫిక్ రీసెర్చ్ గురించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇలాంటివన్నీ కూడా క్వెషన్స్ అడిగే అవకాశాలుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం మీరు గమనించి మన కంట్రీస్, నైబర్ కంట్రీస్ గురించి గానీ, వాటి యొక్క ఫేమస్ ఈవెంట్స్ గురించి గానీ అడిగే అవకాశాలుంటాయి ఎక్కువగా. ఓకేనా ఫ్రెండ్స్? దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి. మోస్ట్‌లీ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ గాని మీరు ఎక్కువగా గమనించినట్లయితే మాత్రం మీకు ఆటోమేటిక్‌గా ఒక నాలెడ్జ్ అనేది దానిపైన ఒక ఐడియా అనేది వచ్చేస్తది. దాన్ని బట్టి మనం ముందుగా ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలని మనం ప్లాన్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఫ్రెండ్స్. ఇందులో చూసుకున్నట్లయితే క్వెషన్స్, పర్సెంటేజెస్, రేషియోస్, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్, కన్సిడరేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. రేషియో అండ్ టైమ్ అండ్ వర్క్ ఇలా ఉంటాయి. ఇది కొంచెం మీరు చూసుకోండి. ఎక్కువ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజ్, ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈ రిలేటెడ్ ఎక్కువ మనం చూసుకున్నట్లయితే మనం చేయగలుగుతాం. ఎక్కువ మోర్ ప్రాక్టీస్ అవసరం వీటిలకి. నెక్స్ట్ డిస్కౌంట్ సమ్స్ ఉంటాయి కదా! వాటికి కూడాను. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వేగంగా మన స్పీడ్ అనేది వస్తుంది. మ్యాథ్స్‌లో ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రతీది కూడా మనం మ్యాథ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా స్టెప్ బై స్టెప్ అనేది మనకు ఆటోమేటిక్‌గా ఏంటంటే మైండ్‌లో స్ట్రైక్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కొన్ని బేసిక్స్ కూడా ఉండాలి మనకి. బేసిక్స్ కూడా తెలిసుంటే వేగంగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఫార్ములాస్ గట్టా మనకు వేగంగా గుర్తున్నట్లయితే. ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే మనకేంటంటే బేసిక్ ఉంటాయన్నమాట. బేసిక్స్ అన్నీ ఇస్తుంటారు. అవి కొంచెం చూసుకున్నట్లయితే మనకు కవర్ అయిపోతది. ఓకే.
ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌కి పిలవడం జరుగుతుంది. మన యొక్క సైట్‌ని ఎప్పుడు కూడా అప్డేట్‌లో ఉంచుకుంటూ, మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా అప్డేట్‌లో ఉండాలి. మన మెయిల్ గట్టా చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మన డాక్యుమెంట్స్ గట్టా అన్నీ కూడా క్లియర్‌గా ఉంచుకుంటే బావుంటుంది వేగంగాను. సడన్ కాల్ లెటర్ వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి వేగంగా మన ప్రూఫ్స్ అన్నీ కూడా మనం ఉంచుకున్నారనుకోండి, డాక్యుమెంట్స్ ఏంటంటే నీడెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రీసెంట్ ఫోటోస్ ఇవన్నీ కూడా ఉంచినట్లయితే వేగంగా మనకేంటంటే టెన్షన్ లేదనమాట. కాల్ లెటర్ రావంగానే లేదంటే వీళ్ళు మనకి మనకి ఎప్పుడైతే డేట్ ఇస్తారు కదా! ఈ డేట్‌లో మనకి టెస్ట్ ఉంటదని, ఆ డేట్‌లో మనం వెళ్ళొచ్చు. ఓకేనా? ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఇందులో రేస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. టైమింగ్స్ ఎలా ఉంటదంటే చూడండి. టైమింగ్స్ అనేది మేల్ క్యాండిడేట్స్‌కి అయితే 5 కిలోమీటర్స్ 24 మినిట్స్‌లో వేయాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 కిలోమీటర్ 8 ½ మినిట్స్‌లో వేయాలి. ఓకేనా? నెక్స్ట్ కొన్ని రీజియన్స్ లదాఖ్ రీజియన్ క్యాండిడేట్స్‌కి అయితే మాత్రం 1.6 కిలోమీటర్ 6 ½ మినిట్స్ అండ్ 800 మీటర్స్ ఇన్ 4 మినిట్స్ ఇలా ఫీమేల్‌కి, మేల్‌కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ అనేవి ఉన్నాయి. మోస్ట్‌లీ రన్నింగ్ అనేది కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. రన్నింగ్ అనేది మనం అనుకుంటాం టైం కూడా మనకి తక్కువ ఉంటది. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే రన్నింగ్ ఎయగలం. సడెన్‌గా మనం రన్నింగ్ ఎసేస్తాం. ప్రాక్టీస్ లేకుండా అంటే కొంచెం కష్టమే. అందుకని ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకేనా? ఈ ప్రిపరేషన్‌తో పాటు కొంచెం అప్పుడప్పుడు ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ కూడా మనం చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మనకి ఇంప్రూవ్ అనేది ఉంటుంది బాడీలో. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే హైటు, వెయిట్, చెస్ట్ ఇవే చూస్తారు. హైట్ మేల్‌కైతే 170 సెంటీమీటర్స్ ప్లస్ ఫీమేల్‌కైతే 150 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ కేటగరీ వైస్ రిలాక్సేషన్ అనేది ఇస్తుంటారనమాట వీళ్ళు. ఓకేనా? ఎస్ఎస్‌సి త్రూగా వాళ్ళు కేటగరీ వైస్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటది కొంతమందికి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, జనరల్, ఓబీసీ ఇలా ఉంటది కదా! మనం వాటిని గమనించుకున్నట్లు మనం ఈజీగా అప్లై చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో హైట్, వెయిట్, చెస్ట్ ఇవన్నీ చూస్తారు. వెయిట్ అనేది ఏంటంటే ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు చూస్తారు. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు హైట్, వెయిట్ అనేది మేల్‌కి 170 సెంటీమీటర్స్, ఫీమేల్‌కి 150 సెంటీమీటర్స్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి మీరందరూ కూడా నోటిఫికేషన్ వచ్చేటప్పుడే మొత్తం డీటెయిల్‌గా చూసే ఉంటారు. వీటన్నిటి గురించి ఇప్పుడు మళ్ళీ నేను డిస్కస్ చేసి మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మీకు ఎందుకంటే ఉండేది చాలా తక్కువ టైము. బాగా ప్రిపేర్ అవ్వాలి మీరు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరంతా కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయినట్లయితే బాగా మంచి జాబ్స్ చేయండి. మంచి మంచి జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ షెడ్యూల్ ట్రైబల్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెప్పాను కదా! ఇవి ఇక్కడ కూడా అన్నీ కూడాను వాళ్ళ హైట్ ఎంత ఉండాలి ఏంటనేది ఇదంతా ఇచ్చున్నారు. మీకు ఆల్రెడీ ఈ మ్యాటర్ విషయం తెలిసే ఉంటది. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మీరు ఇవన్నీ చూసే ఉంటారు కదా! అందుకని ఈ యొక్క వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ మెజర్‌మెంట్స్ విషయంలో చూసుకున్నట్లయితే అన్‌ఎక్స్‌పెండెడ్‌గా మనకి 80 సెంటీమీటర్స్ అనేది ఉండాలి మెజర్‌మెంట్. మినిమమ్ ఎక్స్‌పెన్షన్ అయినప్పుడు ఏంటంటే మనకి 5 సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అలా కేటగరీస్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఇలా వేరువేరుగా మెజర్‌మెంట్స్ అనేవి ఉంటాయి. 76 అండ్ 5, 78, 5 సెంటీమీటర్స్ ఇలా మినిమమ్ ఎవరికైనా సరే 5 సెంటీమీటర్ అనేది ఎక్స్‌పెన్షన్ అనేది చెస్ట్ అనేది ఉండాలి. ఓకేనా? జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 80 సెంటీమీటర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇలా వేరువేరుగా రిలాక్సేషన్స్ అనేవి ఎస్ఎస్‌సి బోర్డ్ వాళ్ళు అనేవాళ్ళు రిలీజ్ చేశారనమాట. దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. మనకి మెజర్‌మెంట్స్ చేసేటప్పుడు దాని ప్రకారం వాళ్ళు తీసుకుంటారు మెజర్‌మెంట్స్. ఓకేనా? ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ రెండిటి క్వాలిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మెడికల్‌కి పిలవడం జరుగుతుంది. మెడికల్‌కి కూడా పిలిచేటప్పుడు మనకేంటంటే అంతా కూడా మనకు మెయిల్‌గా పంపిస్తుంటారు. ఒక్కొక్కసారి కాల్ లెటర్ వస్తుంటది. కాల్ లెటర్ రావడం కూడా లేట్ అవుతుంటది. అందుకని మెయిల్ డైలీ కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. ఓకేనా? మీకంటే ఒక వాట్సాప్ గ్రూప్ అంటూ ఉంటది కదా! చాలామంది ఏంటంటే ఇవాళ రేపు మనకి ఎగ్జామ్‌కి వచ్చేటప్పుడు మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గ్రూప్ తయారు చేసుకోవడం, ఆ విధంగా చేసినట్లయితే మనకి రెగ్యులర్‌గా ఆ గ్రూప్‌లో అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి, చేస్తుంటే మనం అవేర్‌నెస్‌గా ఉండడానికి అవి బాగా మనకు ఉపయోగపడుతుంటాయి. అందుకని మనం ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా! ఎగ్జామ్ సెంటర్‌కొచ్చినప్పుడు వాళ్ళందరి నంబర్స్ తీసుకొని, కాంటాక్ట్ నంబర్స్ అందరూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని, ఏమైనా అప్డేట్స్ ఉంటే అందులో డిస్కస్ చేసుకోవడం, అట్లాంటివన్నీ చేసినట్లయితే మనకి చాలా బెనిఫిటే ఉంటది. ఓకేనా? నేనేం చెప్తున్నానంటే కాల్ లెటర్ గురించి ఆఫ్టర్ ఇవన్నీ కూడా అయిన తర్వాత గురించి చెప్తున్నాను. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ కూడా ఎప్పుడొస్తది ఏంటనేది కూడా మనం మెయిల్‌లో చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకుంటే బావుంటదనమాట.
లేదంటే మళ్ళీ టెన్షన్ పడాల్సొస్తది. దగ్గర మన టైం అయిపోతది. మనకు తెలియపోయి ఉంటది. ఇంకా డాక్యుమెంట్స్ గట్టా మనం ప్రిపేర్ చేసుకోపోయి ఉంటాం. మళ్ళప్పుడు ఇబ్బంది పడాల్సొస్తదనమాట. సరేనా ఫ్రెండ్స్? ఆహ్, మనమేంటంటే అది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ మొబైల్ నంబర్ ఇచ్చామో, మెయిల్ ఐడీ ఏమి ఇచ్చామో అవన్నీ కూడా మనకు పక్కాగా అవే ఉంచుకోవాలి. ఎందుకంటే వాటికి మనకు మెసేజ్ ఏమైనా కూడా అలర్ట్ అనేది వస్తుంటది. రిలేటెడ్ దానికి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఆ మెయిల్‌కి వస్తుంటది. అవి మనం రెగ్యులర్‌గా అప్‌డేట్‌గా ఉంటే బావుంటదనమాట. మనం వెంటనే అవేర్‌నెస్‌గా ఉండొచ్చనమాట. సర్టిఫికేట్ ఏదైనా వచ్చిందనుకోండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌కి. అప్పుడేంటంటే 3-7 డేస్ బిఫోర్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వెబ్‌సైట్‌లో పెడతారు వాళ్ళు. ఏదైనా డిఫరెన్స్ ఉన్నాయనుకోండి వెబ్‌సైట్‌లో పెడుతుంటారు. అందుకని మనం కొంచెం అలర్ట్‌గా ఉండాలి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు పీఈటీ, పీఎస్టీ వాటి గురించి అయితే ఒక మనకి 2 వీక్స్ ముందు నుంచే మనకి వెబ్‌సైట్‌లో పెడతారు. ఇలా 3-2 వీక్స్‌లో పెట్టేస్తారు. అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ వాళ్ళకి మనం కాల్ చేసి చెప్పొచ్చు. సార్ ఇది మా దాంట్లో ఇది ఫాల్ట్ వచ్చింది. లేదంటే మన నేమ్ ఇది ఏదైనా రాంగ్ వచ్చింది. అడ్రెస్ ఏదైనా రాంగ్ వచ్చిందని చెప్పి మనం ఏమైనా కంప్లెయింట్స్ ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు. అందుకే నేను ఇగోండి ఇక్కడ మీకు హెల్ప్‌లైన్ నంబర్ ప్రొవైడ్ చేసున్నాను. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసినట్లయితే మాక్సిమం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీళ్ళు క్లారిఫై చేస్తారనమాట. 01126160255 ఈ నంబర్‌కి మీరు కాల్ చేసినట్లయితే మాక్సిమం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి సర్టిఫికేట్ రిలేటెడ్ కానివ్వండి, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వీళ్ళు మనకి ఆ ఇష్యూని క్లియర్ చేస్తారన్నమాట. ఇది ఒక టోల్ ఫ్రీ నంబర్. ఓకేనా? హెల్ప్‌లైన్ నంబర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్ మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడాను ఆధార్ కార్డ్ ఇప్పుడు అన్నిటి కూడా మస్ట్ అండ్ షుడ్‌గా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఇవన్నీ ఉంటున్నాయి కదా! ఇవన్నీ కూడా మనం ఉంచుకోవాలి డాక్యుమెంట్స్ అన్నీ కూడాను. ఓకేనా? ప్లస్ ఏంటంటే మనకి పాస్ ఫోటోస్ మనం రీసెంట్‌గా తీసుకున్నవి ఉంటాయి కదా! రీసెంట్‌గా తీసుకున్నవి మనం ఉన్నట్లయితే మనకు కాపీస్ ఉంటే బెటర్ అనమాట. ఓకేనా? అవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు గట్టా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే, మీరెప్పుడైనా సరే డాక్యుమెంట్స్ తీసుకెళ్తారు కదా! ఒరిజినల్స్ తీసుకెళ్ళేటప్పుడు వాటితో పాటు మీరు జెరాక్స్ కూడా కాపీస్ పెట్టుకోండి సెపరేట్‌గా. ఎందుకంటే అక్కడ డాక్యుమెంట్స్ గట్టా మనం జర్నీలో కానివ్వండి, లేదంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏమన్నా ఇంటర్‌చేంజ్ అయ్యే అవకాశాలుంటాయి. లేదంటే మిస్ అవ్వచ్చు. అందుకని కొంచెం మీరు అలర్ట్‌గా ఉండండి. వాటి యొక్క ఫోటోస్ గట్రా మెయిల్‌లో కూడా పెట్టుకోండి. ప్లస్ ఏంటంటే జెరాక్స్ కూడా కాపీస్ ఏమించి ఉంచుకోండి మీ దగ్గర. సడన్‌లీ ఉపయోగపడతాయి. నెక్స్ట్ మీరు ఆ క్యాంప్‌కెళ్ళిన తర్వాత మీరు వాళ్ళు సడెన్‌గా జెరాక్స్ కాపీస్ కావాలన్నారనుకోండి క్యాంప్‌లోకెళ్ళిన తర్వాత జెరాక్స్ కాపీస్ గట్టా కావాలంటే మాత్రం మళ్ళీ మీరక్కడ తిరుగుతా ఉంటారు ఇంకా టెన్షన్‌లో. అందుకని ముందుగానే మనం అన్ని కూడా అన్ని సర్టిఫికేట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా కొంచెం జెరాక్స్‌లు కూడా కాపీస్ ఉంచుకోండి. ఓకేనా? ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడాను. నెక్స్ట్ 10థ్ సర్టిఫికేట్‌లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో అప్లై చేసేటప్పుడు కూడా ఆ విధంగా నేమ్ అప్లై చేసుంటారు కదా! లేదనుకుంటే మాత్రం మీకు ప్రాబ్లమ్ అవుతది. దానికి మళ్ళీ ఎఫిడవిట్ తయారు చేయడం అది ఉంటాయి. లాయర్స్ దగ్గరికెళ్ళి ఎఫిడవిట్ తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికేంటంటే మదరు, ఫాదర్ నేమ్‌లో సర్‌నేమ్ అనేది ఉంటే ఇందులో 10థ్ సర్టిఫికేట్‌లో ఉండకుండా ఉంటది. అప్లై చేసేటప్పుడు సర్‌నేమ్ అన్నీ కూడా అప్లై చేసుంటారు. లేదంటే మీ నేమ్స్ లెటర్స్ ముందు కొంచెం గ్యాప్ ఉంటది. సర్‌నేమ్‌కి మన నేమ్‌కి గట్రా. అందులో మళ్ళా డాక్యుమెంట్‌లో సర్‌నేమ్‌కిను మనకు నేమ్ కూడా కొంచెం గ్యాప్ ఉంటది. డాక్యుమెంట్‌లో అలా ఉండిపోతది. మళ్ళీ వాళ్ళక్కడ అబ్జెక్షన్ చేస్తారు. అందుకని చెప్పి మళ్ళీ మనం అక్కడికెళ్ళి లాయర్ దగ్గరికి వెళ్లి ఎఫిడవిట్ అన్నీ చేసుకోవడం, చెందడం ఉంటది. మన సిట్యుయేషన్ చూసి వాళ్ళు కూడా ఏంటంటే చాలా డిమాండ్ చేస్తుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది రూ. 200లో అయిపోవాల్సిన ఎఫిడవిట్‌ని వాళ్ళు దగ్గర ఏమొచ్చి మనకి 2000 వరకు కూడా వాళ్ళు డిమాండ్ చేసే అవకాశాలుంటాయి. అప్పుడు మన పరిస్థితి మన సిట్యుయేషన్ అటువంటిదుంటది. మనం ఏం చేస్తాం తప్పక మరి ఏదైనా చేయాల్సొస్తదప్పుడు. ఎంతైనా సరే ఖర్చు పెట్టాల్సొస్తది. ఆ విధంగా మన మనీ లాసెస్ అనేవి జరుగుతాయి. అందుకని ముందుగానే మీరు అవన్నీ కూడా ఏవి కూడా తప్పులు లేకుండా ఉండేటట్టుగా మన డాక్యుమెంట్ అప్లై చేసేటప్పుడు గానీ, డాక్యుమెంట్స్‌లో ఏ విధంగా ఉన్నాయో సేమ్ ఆ విధంగా అప్లై చేసుకున్నారనుకోండి, అటువంటివి ఫేస్ చేయకుండా బావుంటదనమాట. లేదంటే చాలా ఫేస్ చేయాల్సొస్తాయి. ఎందుకంటే రీసెంట్‌గా మా బ్రదర్ అలాగే ఫేస్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫోటో ఐడీస్ ఇవన్నీ కూడాను సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్ మనకేంటంటే డేట్ ఆఫ్ బర్త్ గట్టా చూడడానికి ఏంటంటే మోస్ట్‌లీ వాళ్ళేంటంటే మన 10థ్ సర్టిఫికేట్ పైన ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌ని కన్సిడర్ చేసుకుంటారు. మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ గట్టా మన డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మన నేమ్ ఇవన్నీ కూడా చేయడానికి వాళ్ళు తీసుకుంటారనమాట. ప్లస్ బర్త్ సర్టిఫికేట్ గట్టా అడుగుతారు కదా! డేట్ ఆఫ్ బర్త్ అందులో కన్ఫర్మ్ చేసుకోవడానికనమాట. ఓకేనా? హ్మ్. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సిగ్నేచరు, ఫోటోగ్రఫీ ఏమైనా బ్లర్‌గా ఉన్నాయనుకోండి వాటిని కూడా రిజెక్ట్ చేసేస్తుంటారు.
అటువంటప్పుడు మనం ఏం చేయలేం మరింక. మనకి ఒక్కోసారి అడ్మిట్ కార్డ్ కూడా రాకుండా ఉంటది. బ్లర్‌గా ఉన్నాయనుకోండి ఫోటోసు. మళ్ళీ మన ఫోటో కాదా అని జెప్పి వాళ్ళు డౌటొచ్చి వాళ్ళు మళ్ళీ ఆపేస్తారు. మనకి ఎలిజిబుల్ చేయరు. ఎగ్జామ్ సెంటర్‌లో వెళ్ళడానికి కానివ్వండి, లేదంటే ఇంకేదైనా టెస్ట్‌లకి అటెండ్ అవ్వడానికి వాళ్ళు ఎలిజిబుల్ చేయరనమాట. అప్పుడింక మనం చాలా సఫర్ అవ్వాల్సొస్తుంది. ఓకేనా?